మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 145వ కీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. జీవ వెలుగులో దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మన పక్షంగా న్యాయము జరిగిస్తాడు. మన పక్షంగా యుద్ధం చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు విజయమును అనుగ్రహిస్తాడు. మనల్ని సాక్షులుగా దేవుడు నిలబెడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. తన యందు భయభక్తులు గల వారి కోరిక దేవుడు తప్పకుండా నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆదరిస్తాడు. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. నూతన క్రియలు జరిగిస్తాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని దేవుడు పోషించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు, మనల్ని దీవిస్తాడు. మన పట్ల దేవుడు గొప్ప మేలులు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించాలి. ప్రతిదినం దేవుని సేవలో మనం మొరపెట్టే వారిగా ఉండాలి. వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి. దేవుని మాటలు మనము గైకొనే వారిగా ఉన్నట్లయితే ఆశీర్వించబడతాము, దీవించబడతాము. దేవుని భయము కలిగి, భక్తి కలిగి మనము జీవించినట్లయితే దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. మన యొక్క కోరిక సఫలపరుస్తాడు. మన యొక్క ఆశలన్నీ కూడా దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. తండ్రి మాకు మీరు చేసే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు, మమ్మల్ని పోషించువాడవు తండ్రి. అనుక్షణం కాపాడవాడు, రక్షించువాడు, వినిపించువాడు నాయన. అయానికి వందనాలు. ప్రతిదినం సెల మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీ అందు భయభక్తుల జీవితం దయచేయండి అయ్యా. నీ మాటకు లోబడే జీవితం దయచేయి తండ్రి. అయా మేము నిన్ను ఆశ్రయించాలి ప్రభా, నీ మీద ఆధారపడాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలు. మా జీవితాలు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, గొప్ప కార్యాలు జరిగించే దేవుడు నాయన. స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. మన నిరీక్షణ దయచే, విశ్వాసం దయచేయండి అయ్యా. అయా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు. కోరికలు సఫలపరిచే దేవుడు, చిత్తానుసారంగా ఏదడిగిన ఇచ్చే దేవుడు ప్రభా. అయ్యా నీకు వందనాలు అయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. నీ మాటకు లోబడి జీవితం మాకు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారం రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్న వీళ్ళు స్వస్థపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎవరు ఏ బాధల సమస్యలో ఉన్నారో వారిని దర్శించుతండి. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించుతండి. అప్పులతో బాధపడుతున్న వీళ్ళని దర్శించు నాయన. వారికి నాకు తెచ్చి ఆశ్రయించు, దీవించు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయడం దేవుడు అరతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. పుట్టినరోజు జరుపుతున్న వారికి, పెళ్ళి జరుపుతున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును ఆక. ఆమేన్.